ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో శశిమేర ఆమె కుమార్తెని మేయర్ అభ్యర్థిగా శ్వేతని ప్రకటించడానికి అభ్యంతరం పెట్టినా చంద్రబాబు నాయుడు ఫైనల్గా కేశినేని నాని యొక్క ఆయన అభీష్టం మేరకు కుమార్తె శ్వేతనే మేయర్గా ప్రకటించాడు చంద్రబాబు నాయుడు. శ్వేత కూడా ఆదర్శ భావాలతో విద్యాధికురాలు, ఆమె కూడా ఏదో సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో రాజీనామా చేసేటప్పుడు చూడండి ఆమె విజ్ఞత, ఆమె యొక్క సభ్యత, సంస్కారం. విజయవాడ ఈస్ట్ శాసనసభ్యుడిగా ఉన్న గద్దే రామ్మోహన్ కలిసి ఆయనతో చర్చించి ఆయన ఇంటికి వెళ్ళి అన్నీ వివరించిన తర్వాత ఆమె 11వ డివిజను కార్పొరేటర్గా రాజీనామా చేసింది కేశినేని శ్వేత కుమార్తె. తండ్రికి తగ్గ తనయురాలురా అనే విధంగా తండ్రి యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు, ఆదర్శాలను పుణికిపుచ్చుకుని కుమార్తె కూడా అదే బాటలో ప్రయాణిస్తూ ఉంది. గత సంవత్సర కాలంగా ఎందుకో కేశినేని నాని యొక్క ధోరణి మారటం వల్ల ఆయన వివిధ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు దగ్గరవటం, ఆ నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు ప్రారంభోత్సవాలు, పునాదులు, శంకుస్థాపనలు జరిగినప్పుడు వాళ్ళతో కలిసి చట్టాపట్టాలు వేసుకోవటం, తర్వాత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులను, మాజీ ఎమ్మెల్యేలను అంతగా ఆదరించకపోవటం అనేది పార్టీ గమనించింది. కొంత దూరం పెరిగిన మాట వాస్తవమే. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ను ఖండిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజావేదికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు తిరువూరు సభ, ప్రతి పార్లమెంట్లో ఒక సభ పెట్టాలని విజయవాడ పార్లమెంట్లో తిరువూరు సభ పెడితే ఆ సభలో అన్నదమ్ముల మధ్య వివాదం, కేశినేని నాని, చిన్ని. అప్పుడు పార్టీ ఏం చెప్పిందంటే, నాని మీరు కొంచెం పక్కకుండండి, అతను ఏదో చేస్తాడులే, చిన్ని చేస్తాడులే, మీరు కూడా రండి, కానీ అతనికి వదిలేసేయండి, మనం ఏం వివాదాల్లోకి వెళ్ళొద్దు అని చెప్పారు. దానికి మనస్తాపానికి గురై నన్ను పక్కకుండమంటారా, మా తమ్ముడికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పి ఒక రకంగా అలిగి సరే తిరువూరు తెలుగుదేశం పార్టీ సభకు వెళ్ళాల. ఇక తదుపరి పరిణామాలు, ఆయన కుమార్తె రాజీనామా, కేశినేని భవన్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెందిన ఫ్లెక్సీలు, చంద్రబాబు నాయుడు ఇవన్నీ తొలగించటం, ఇక ఆయన ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరతాడనే ఊహాగానాలు. ఈయన మనస్తత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సూటు కాదు. ఎందుకంటే ఏ విధంగా పీఆర్పీ పార్టీలో 3 నెలల్లో వెనక్కి వచ్చేసాడో వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా అదే జరగబోతూ ఉంది. మన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు ఏ విధంగా వారం రోజుల్లో బంతి గోడకేసి కొడితే వెనక్కి వచ్చేసినట్టుగా వారం రోజుల్లో చేరిన ఆయన డిసెంబర్ 28న చేరాడు. వారం రోజులు తిరగకముందే మళ్ళీ పార్టీకి రాజీనామా చేశాడు. కనుక కేశినేని నాని యొక్క మనస్తత్వానికి ఆ నియంతృత్వ పాలన, ఆ తర్వాత పద్ధతులు, తర్వాత ఎవరో వచ్చి ఈయన్ని డిక్టేట్ చేయటం, ఆత్మాభిమానానికి భంగం కలిగేలా ఎవరు ప్రవర్తించినా సహించడు, ఎంతటి వాడినైనా లెక్క చేయడు. అందువల్ల వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినా అక్కడ కొనసాగటం అనేది కష్టమే. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ దాంట్లో చేరిన కేశినేని నానికి విజయవాడ పార్లమెంటు సీట్ ఇచ్చే అవకాశం లేదు. రారా అని అంబటి రాయుడిని చేర్చుకున్నారు. ఆయన పాపం అంబటి రాయుడు గుంటూరు లోక్సభలో పోటీ చేద్దామనుకున్నాడు. ఆయన గుంటూరు లోక్సభలో పోటీ చేద్దామంటే పోనీ గుంటూరు కాకపోతే నర్సరావుపేట అన్నా పంపించవచ్చు. నీకు సర్వే చేశాము, అంబటి రాయుడు ఇక్కడ గెలవడానికి వచ్చింది, అందుకని నువ్వు బందరు అన్నారు. బందర్ ఎట్టో ఓడిపోయే నియోజకవర్గం. బందర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలవదు. అది గెలవదని తెలుసుకుని అక్కడ సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి
ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఓడిపోయే బదులు జనసేనకి వెళ్ళి లోక్సభకు గెలుద్దామని మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ ఆయన జనసేనలో పార్టీలో చేరి మచిలీపట్నం నుంచే పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అందువల్ల కేశినేని నాని చేరిన ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే విజయవాడలో ఇప్పటివరకు ఏ పార్టీ గెలిచినా కమ్మవారే గెలుస్తున్నారు. ఈ సంస్కృతిని, ఈ ఆనవాయితీని, ఆచారాన్ని గండి కొడదాం. ఈసారి ఏ కమ్మాళ్లే గెలవాలా, కమ్మాళ్లే ఉండాలా, కాంగ్రెస్ ఉన్నా తెలుగుదేశం ఉన్నా ఏ పార్టీ ఉన్నా కమ్మాళ్లే గెలుస్తున్నారు. ఈసారి దాని సంస్కృతికి చర్మగీతం పాడదామని బీసీనో ఎస్సీనో పెడతా అన్నాడు. జోగి రమేష్ని పరిశీలిస్తున్నారు విజయవాడ లోక్సభకి. ఆయనకి ఎట్టాగో పెడన్లో గెలిచే అవకాశాలు లేవని సర్వే నివేదికలు వచ్చినాయి. పెడన్లో జనసేన పోటీ చేస్తూ ఉంది. పెడన్లో జనసేనే గెలుస్తుంది. ఆయన స్థానికేతరుడు. ఆయనది మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం. ఏదో అక్కడేదో కొద్ది గౌడు సామాజిక వర్గం ఉండటం వల్ల ఆదరించారు. ఈసారి మాత్రం మాకొద్దు, మాకు స్థానికుడే కావాలి, మాకు ఎన్టీఆర్ జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు అవసరం లేదు, మరి మా జిల్లా వాళ్ళు మేము పెట్టుకుంటామంటున్నారు ఆ పెడన వాసులు. అందువల్ల జోగి రమేష్ పేరు వినపడతా ఉంది బీసీగా. ఇంకొక ఆలోచన, ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో మాల సామాజిక వర్గం, దళితులు బాగా మనకు అనుకూలంగా ఉన్నారు కనుక దళితులు అనుకూలంగా ఉన్నారు పార్టీకి. మనం ఎస్సీకి ఇస్తే, జనరల్ సీట్లో ఎస్సీకి ఇస్తే మనకు మంచి పేరు వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కడ నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు సోదరుడు మొండితోక అరుణ్ కుమార్ పేరు పరిశీలిస్తున్నారు ఆ లోక్సభ సీటుకి నిలబెట్టాలని. ఈ రకమైన ప్రయోగం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడు. ఇక అంటే అప్పుడు ఏమవుతుంది, చేర్చుకున్న తర్వాత నీకు లోక్సభ కాదు, మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ అక్కడుండే జోగి రమేష్ మధ్య విభేదాలు రచ్చకెక్కి చివరికి స్వచ్ఛందంగా వసంత కృష్ణప్రసాద్ దండం పెట్టి నేను ఇలాంటి రాజకీయాలు చేయలేను, ఈ వెన్నుపోటు రాజకీయాలకు స్వస్తి, మా నాన్న వసంత నాగేశ్వరరావు కూడా ఒరే అబ్బాయి మనం దూరంగా ఉందామంటున్నాడని చెప్పి ఆయన దండం పెట్టాడు. కనుక మైలవరానికి పంపించాలనే ఆలోచన వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తుంది. అక్కడ మైలవరంకి వెళ్తే దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నాడు. ఆయన ఓడించడం సాధ్యం కాదు. ఎందుకంటే 2019లో దేవినేని ఉమామహేశ్వరరావు ఓటమికి కారణం ఏంటంటే జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేయటం వల్ల కాపుల ఓట్లు చీలటం వల్ల, కాపుల ఓట్లు పడని కారణం వల్ల దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన ఓటమి చెందాడు. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి మళ్ళీ ఆయనే నీటిపారుదల శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉండటం అనేది తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి లోక్సభ సీటే కేశినేని నానికి ఇచ్చాడు, అన్నీ వ్యతిరేక పవనాలే, ఒక్కటి కూడా అనుకూలం లేదు. ఈయన చేసిన అభివృద్ధి, సంక్షేమము, ఈయన చేసిన సేవ ఏది గుర్తుకు రాదు. అందరికీ గుర్తొచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీ అనగానే అమరావతి రాజధాని. అమరావతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం అమరావతి లేదు, ఏమీ లేదు. రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇక ఎట్లున్నారంటే కృష్ణా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు, ఓటర్లు పార్టీల గురించి ఆలోచించటంలా రాజధాని 3 ముక్కలు చేస్తావా, ఎన్నికల ముందేమో అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తానని మోసం చేసి మా ఓట్లు దండుకుని ఆ గద్దెనెక్కిన తర్వాత 3 ముక్కలాట ఆడతావా, అమరావతి రాజధానిని దాని అభివృద్ధి చేయకుండా 2-3 నెలలతో పూర్తయ్యే భవనాలు కూడా పూర్తి చేయకుండా దాన్ని శ్మశాన వాటికి తలపించేలా చేశావు గనుక ఈ రోజున కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఉండే రైతుల భూముల విలువలు కొనేవాళ్ళేడు, అమ్ముతామన్నా కూడా లేదు. అదేవిధంగా అక్కడ ఉండే రియల్ ఎస్టేట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఆస్తుల విలువలు తగ్గిపోయినాయి. 5 కోట్లు ఉండే ఆస్తి ఈరోజు 1 కోటి రూపాయలకు వచ్చింది, అయ్యి కొనేవాళ్ళేడు. అటువంటి అధోగతి పాలవడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ.
నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందే చెప్పుండాల్సింది. 2019 ఎన్నికల ముందు నేను అమరావతి రాజధానిగా ఉంచను, 3 ముక్కలు చేస్తానని చెప్పి ఎన్నికలు దిగు, మమ్మల్ని మోసం చేశామని చెప్పి ఈరోజు ఎవ్వరు కూడా పార్టీలు ఆలోచించటంలా. కృష్ణా జిల్లాలో ఉండే 16 నియోజకవర్గాలు, గుంటూరులో ఉండే 17, పశ్చిమ గోదావరిలో ఉండే 15, తూర్పుగోదావరిలో ఉండే 19, ప్రకాశంలో ఉండే 12. ఈ జిల్లాలలో, ఈ 5 జిల్లాలలో 5 సీట్లు వస్తే గగనం అంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ. సో అమరావతి రాజధానిని 3 ముక్కలు ఆట ఆడాడని చెప్పి ఆ కోపంతో కేశినేని నానికి ఓటు వేసే పరిస్థితే రాదు. ఏ కులం వాళ్ళు ఏరు, ఏ మతం వాళ్ళు ఏరు, చివరికి క్రైస్తవులు ముస్లింలు కూడా వేసే పరిస్థితి లేదు. అమరావతి రాజధాని అడ్డగోలుగా నిలుపుదల చేయటం వల్ల విజయవాడలో ఉండే సాధారణ కార్మికులు, కూలీలు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు ఉపాధి లేక బెంగళూరు, హైదరాబాదు, చెన్నై వెళ్ళి బతుకు తెరువు కోసం పొట్ట చేతుని పెట్టుకుని బతుకుతున్నారు. వాళ్ళ ఓట్లు అక్కడే ఉన్నాయి. వాళ్ళ ఆగ్రహావేశాలని బటన్ నొక్కి వాళ్ళు ఏం చేయాలో చేయాలని ఉన్నారు. కనుక ఎవ్వరు కూడా అనుకూల పరిస్థితి, అనుకూల వాతావరణం లేదు. ఇక కమ్మ సామాజిక వర్గం ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రి లేదు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లోనే లేరు. అంటే కమ్మ సామాజిక వర్గం అంటే లెక్కాపక్కా లేదు, మంత్రివర్గంలో స్థానం అవసరం లేదు. పైగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు వాళ్ళ ఆ కమ్మ కులంలో పుట్టడం మేము తప్ప, మమ్మల్ని ఉద్యోగాల పరంగా ప్రాధాన్యత లేని పోస్టులలో వేసేశారు, లూప్ లైన్లో వేశారు అని చెప్పి వాపోతున్నారు. కనుక వాళ్ళు ఒక కులంలో పుట్టినంత మాత్రాన వాళ్లను కమ్మ కులస్తులను వేరే రూపాన చూడటం వల్ల కమ్మ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు కనపడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక కమ్మ సామాజిక వర్గం ఆధిక్యత ఉన్న విజయవాడ పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు పడదు, వాళ్ళ తరపున వచ్చే ఓట్లు పడవు. ఇక కాపులు, జనసేన పార్టీ ఉండటం వల్ల కాపు సామాజిక వర్గం, తర్వాత గుడివాడలో ఉండే కొడాలి నాని, బందర్లో ఉండే పేర్ని నాని, వీళ్ళిద్దరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని, అలాగే సత్తెనపల్లిలో ఉండే అంబటి రాంబాబు, ఈ ముగ్గురు రోజు పవన్ కళ్యాణ్ని తిట్టిన తిట్టు తిట్టకుండా వ్యక్తిగతంగా అతనిపై దాడి చేయటం వల్ల కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు అన్ని సామాజిక వర్గాలు గుణపాఠం చెప్పాలి, వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దెని దింపాలి. జనసేన, తెలుగుదేశం పార్టీ రేపు కలిసి వస్తే బీజేపీ కూటమికి ఓటు వేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న తరుణంలో కాపు సామాజిక వర్గము సహకరించకపోతే కేశినేని నానికి ఓట్లు రావు. ఇక అక్కడ విజయవాడ సెంట్రల్లో దాదాపు 40,000 మంది బ్రాహ్మణ సామాజిక వర్గం ఉంది. అట్లాగే విజయవాడ వెస్ట్లో 40,000 వైశ్య సామాజిక వర్గం ఉంది. ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదిరితే ఈ బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గం వాళ్ళు అసలు బీజేపీ పార్టీకి జనసంఘ పార్టీని ఉన్నప్పటి నుంచి కూడా పునాది ఏదంటే బ్రాహ్మణులు, వైశ్యులు. వాళ్ళు ఏదైనా వాళ్ళ కులం వాళ్ళు నిలబడితే ఏదో కులం పేరిట ఓట్లేస్తారేమో కానీ వెల్లంపల్లి శ్రీనివాసుని విజయవాడ వెస్ట్ కాకుండా విజయవాడ సెంట్రల్కి వచ్చి అక్కడుండే బ్రాహ్మణులు వెల్లంపల్లి శ్రీనివాస్కి ఓటేయమంటే ఓటు వేసే పరిస్థితి లేదు. కనుక బ్రాహ్మణులు, వైశ్యులు అక్కడ 80,000 ఓట్లు అవన్నీ కూడా బీజేపీతో పొత్తుండటం వల్ల అక్కడ నిలబడే తెలుగుదేశం విజయవాడ క్యాండిడేట్ ఓటేస్తారు కానీ కేశినేని నానికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు, ఆయన ఏదో స్వరూపానంద స్వామి శారదాపీఠం ఆయన చెప్పాడని చెప్పి ఏదో నేను హిందువుగా మారానని చెప్పుకున్నా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు. అందువల్ల బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు వేయరు.
తర్వాత వాళ్ళకి సామాజిక వర్గం వాళ్ళకి బ్రాహ్మణులకు వైశ్యులకు క్యాబినెట్లో స్థానం లేదు. అంటే ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య ఈ 4 కులాలను తీసేశాడు. వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం లేదు. వాళ్ళ ఓట్లయితే కావాలి, వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం ఎవరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక క్షత్రియుడు, కనీసం ఒక కమ్మ, ఒక బ్రాహ్మణుడు, ఒక వైశ్యుడు మంత్రివర్గంలో స్థానం పొందటం అనేది ఆనవాయితీని, దాన్ని ఖాతరు చేయకుండా ఈరోజు 4 కులాలను విస్మరిస్తే ఈ 4 కులాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇక్కడ మాదిగ సామాజిక వర్గం అధికంగా ఉంది. నందిగామ, తిరువూరు అభ్యర్థులు మాదిగలు ఉంటారు, ఓటర్లు మాదిగలు ఉంటారు. ఈ మధ్యకాలంలో మందకృష్ణ మాదిగ బీజేపీ పార్టీ ప్రధానమంత్రి మోదీతో కలిసి ఒక ఆత్మగౌరవ సభని పెట్టి దగ్గరవటం, ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అనుకూలంగా ఉండటం, ఏబిసిడి కేటగిరీ వర్గీకరణ ఆనాడు చేసింది చంద్రబాబు నాయుడు. అందువల్ల మాదిగలు అనాదిగా టీడీపీ పార్టీలో ఉన్నారు. వాళ్ళు కూడా కేశినేని నానికి ఓటేసే పరిస్థితి లేదు. ఇక మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్, వసంత కృష్ణప్రసాద్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం. ఒకే పార్టీలో 2 ముఠాలు, 2 వర్గాలు, 2 టీములు. ఆ మైలవరం నియోజకవర్గంలో ఆ 2 గ్రూపు తగాదాలు తెలుగుదేశం పార్టీకి, దేవినేని ఉమామహేశ్వరరావుకి గెలుపుకి కలిసొచ్చే అంశం. 2014లో కేశినేని నానికి 75,000 మెజారిటీ వస్తే 2019 వచ్చేసరికి ఆ మెజారిటీ చాలా తగ్గిపోయింది. కేవలం 9,000 మెజారిటీ. అయినా కేశినేని నాని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన మనస్తత్వాన్ని బట్టి ఇమడలేడు. ఆయనకి కరెక్ట్ అయిన పార్టీ ఏది ఉంటుందంటే ప్రధానమంత్రి మోదీ గారి భావజాలంతో ఉన్న కేశినేని నాని. ఆయనకి భారతీయ జనతా పార్టీ అయితే బాగా కలిసి వచ్చే పార్టీ. ఆ భావజాలం కలుస్తుంది. కేంద్ర మంత్రులు కూడా కేశినేని నాని అంటే చాలా ఇష్టపడతారు. నితిన్ గడ్కరీ అయితే కేశినేని నాని చాలా అభిమానిస్తాడు, గౌరవిస్తాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరితే కేశినేని నానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. బీజేపీలో చేరితే మైలవరం సీట్ అడగచ్చు. మైలవరంలో దేవినేని ఉమామహేశ్వరరావు సహకరిస్తాడు. దేవినేని ఉమామహేశ్వరరావు నూజివీడుకి వెళ్తే నూజివీడులో దేవినేని ఉమామహేశ్వరరావు కింగు. 2019లో నూజివీడులో పోటీ చేసి ఉన్నట్టయితే అక్కడ 50,000 మెజార్టీతో గెలిచేవాడు. నూజివీడు ప్రజలు చాలా అభిమానిస్తారు, గౌరవిస్తారు దేవినేని ఉమామహేశ్వరరావుని. అక్కడుండే యాదవ సామాజిక వర్గానికి చెందిన ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఉన్నాడు. ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వచ్చు. అయినా ఇప్పుడు పెనమలూరులో కొలుసు పార్థసారథి యాదవ సామాజిక వర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పార్టీ మారి తెలుగుదేశంలోకి వస్తే ఒక యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇస్తే సరిపోతుంది. కనుక పొత్తు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుదురుతుంది. కనుక బీజేపీ తరపున మైలవరంలో కేశినేని నాని పోటీ చేస్తే ఆయన గెలుపు తథ్యం. సునాయాసంగా గెలుస్తారు. అక్కడ కాపులు ఉన్నారు, కమ్మారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. అక్కడ ఈయన శిష్యుడు పెమసాని సుబ్బారావు అని ఉన్నాడు. అనేక మందితో సత్సంబంధాలు ఉన్నాయి. కనుక బీజేపీలో చేరితే కేశినేని నాని అక్కడి నుంచి గెలవటం చాలా సునాయాసం. తర్వాత భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు బాగా కేశినేని నానికి నచ్చుతాయి. లేదు పునరాలోచన చేసి చంద్రబాబు నాయుడు, కేశినేని నానికి ఇద్దరిది కెమిస్ట్రీ కలుస్తుంది, వాళ్ళ భావజాలం కలుస్తుంది. మధ్యలో ఉండేవాళ్ళు వాళ్ళిద్దరి మధ్యలో దూరం పెంచారు. మళ్ళీ పునరాలోచన చేసి తెలుగుదేశం పార్టీలో కొనసాగితే తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమామహేశ్వరరావుని నూజివీడుకు పంపి మైలవరంలో కేశినేని నాని తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడానికి అవకాశం ఉంది. లేదు నేను రాజ్యసభకి వెళ్తానంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున ఒకే ఒక వ్యక్తి, అర్హుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే కేశినేని నాని. అందువల్ల రాజ్యసభలో నేను కేంద్ర రాజకీయాల్లో ఉంటానంటే ఇప్పుడు పోటీ చేయకపోయినా తమ్ముడు కేశినేని చిన్ని లోక్సభకి వెళ్తాడు, రాజ్యసభకి కేశినేని నానిని చంద్రబాబు నాయుడు ఆయన మాటిస్తే మాట పోషిస్తాడు. తదుపరి ఆయనకున్న వ్యక్తిత్వాన్ని బట్టి 2 టర్ములు ఎంపీగా చేయటం, కేంద్రంతో ఆయనకుండే మంచి పరిచయాలు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుంది, ముఖ్యంగా రాజధాని అభివృద్ధికి. అందువల్ల కేశినేని నాని ఇప్పుడు రాబోయే కాలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వస్తే ఉన్న 11 రాజ్యసభ సీట్లలో దాదాపు 8 రాజ్యసభ సీట్లు ఈ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి వస్తాయి. కమ్మ సామాజిక వర్గానికి కనీసం 1 సీట్ ఇవ్వాలి. కేశినేని నాని ఆ విధంగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకుని తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకేదేమైనా వైఎస్ఆర్సీపీలో చేరిపోతున్నానని చేరితే మళ్ళీ ఆయనకు పీఆర్పీ పార్టీలో ఏ విధంగా పరాభవం జరిగిందో అదే జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి గన్నవరంకి అభ్యర్థి లేక ఎవరా అని ఎతుకుతున్నారు. అక్కడ సర్వే చేస్తే పీకే సర్వే టీము గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోతున్నాడని సర్వే నివేదికలు వచ్చినాయి. ఆయన్ని తెచ్చి పెనమలూరులో పెట్టి పెనమలూరులో ఉండే కొలుసు పార్థసారథిని తెచ్చి గన్నవరంలో పెట్టాలి, గన్నవరంలో యాదవ సామాజిక వర్గం అధికంగా ఉన్నారని ఆలోచన చేస్తే నేను వెళ్ళను, నన్ను పెనమలూరు ప్రజలు ఆదరించారు, పెనమలూరులోనే మళ్ళీ పోటీ చేస్తానన్నాడు. అంటే పెనమలూరులో తెలుగుదేశం పార్టీ తరఫున కొలుసు పార్థసారథి పోటీ చేస్తాడు. గన్నవరానికి అభ్యర్థి లేడు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ బలమైన అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గెలవటం తథ్యం. కనుక కేశినేని నానిని పార్టీలో చేర్చుకున్న తర్వాత నీకు లోక్సభ సీట్ లేదు, నువ్వు గన్నవరం పో అంటే ఎప్పుడైతే గన్నవరం పో అని అనగానే అదే రోజు కేశినేని నాని రాజీనామా చేసి వచ్చేస్తాడు. రాజకీయాలకు దండం, ఈ రాజకీయాలు నేను ఉండలేనని చెప్పి ఏ విధంగా అంబటి రాయుడు గుంటూరు పోటీ చేద్దామని అనుకుంటే ఆయన జిల్లా దాటిచ్చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పద్ధతి ఎలా ఉందంటే ఈయన చేసేది ఈ రాజకీయ బదిలీలు ఉద్యోగస్తుల బదిలీలా ఉన్నాయి. అంతర్జిల్లా బదిలీలు, జోన్లు, ఒక జోన్ నుంచి ఇంకో జోన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 జోన్లు ఉన్నాయి. జోన్ నుంచి జోన్కి మార్చేస్తున్నాడు. 2వ జోన్ వాళ్ళని 1వ జోన్కి, 3వ జోన్ వాళ్ళని 1వ జోన్కి పంపిస్తున్నాడు. జోన్లు, జిల్లా బదిలీలు, ఇంకా అంతర్రాష్ట్ర బదిలీలు. శాంతని మనకేమి ఇక్కడ ఈ వాల్మీకులు లేరా? అనంతపురం జిల్లాలో, కర్నూలు జిల్లాలో వాల్మీకులు కరువు అయిపోయారా? బళ్ళారికి వెళ్ళాడు, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుని అంతర్రాష్ట్ర బదిలీ కింద శాంత అని అక్కడుండే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి శ్రీరాములు, ఈ శాంతని ఆమె బీజేపీ పార్టీలో ఉంటే రాజీనామా చేయించి ఒక్కరోజులోనే బీజేపీ రాజీనామా చేయగానే వైఎస్ఆర్సీపీ కండవా కప్పి హిందూపురంలో లోక్సభ సీటు. ఈ అంతర్రాష్ట్ర బదిలీలు, అంతర్జిల్లా బదిలీలు, అంతర్జోన్ల బదిలీలు ఏమీ ఉపయోగపడవు. అమరావతి రాజధాని షాకు గట్టిగా తగులుతుంది. ఒక్క ఉదాహరణ చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని కొట్టినోడు ఎవరు లేరు, ఆయన జగన్మోహన్ రెడ్డి గురువే. ఈయన గురువు మెదక్ జిల్లాను దాటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డికి వెళ్ళి పోటీ చేశాడు. కామారెడ్డిలో ఓడిపోయాడా లేదా? ఇన్నాళ్ళు 4 దశాబ్దాల పాటు ఓటమి ఎరగని నాయకుడు కామారెడ్డి వెళ్ళి కేసీఆర్ అంతటోడు ఓడిపోయాడు. స్థానికేతరుడు కనుక స్థానికుడిని ఆదరిస్తారు. అక్కడ వెంకటరమణారెడ్డి అని మొట్టమొదటిగా, ఇంతకుముందు రాజకీయ అనుభవం లేకపోయినా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి కేసీఆర్ను ఓడించాడు. మరి రేవంత్ రెడ్డి, నేను పెద్ద స్టార్ని అనుకునే రేవంత్ రెడ్డి, ఆయనది కొడంగల్. వాస్తవానికి ఆయనది కొడంగల్లు. అక్కడ కామారెడ్డి 2 చోట్ల పోటీ చేసి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘోర పరాజయం చెందాడు. ఆ విధంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రిని ఒక సాదాసీదా
సాధారణ కార్యకర్త, బీజేపీ కార్యకర్త మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్జిల్లా, అంతర్జోన్లు, అంతర్రాష్ట్ర బదిలీలు ఏ విధంగా ఇంతవరకు నాకు తెలిసి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు సీట్లు నిరాకరించారు, కానీ ఈ బదిలీలు ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్సీ బదిలీలు, ఎమ్మెల్యే నుంచి లోక్సభకు బదిలీలు, లోక్సభ నుంచి ఎమ్మెల్యేకి బదిలీలు, జిల్లా టు జిల్లా బదిలీలు, ఇవేమి కూడా ప్రయోజనం లేదు. కేశినేని నాని గన్నవరం వెళ్తే ఓటమి తథ్యము కనుక వెళ్ళడు. ఎప్పుడైతే అంబటి రాయుడిని గుంటూరు కాదు, నువ్వు మచిలీపట్నం పో, వేరే జిల్లా పో అంటే ఆయన తిరస్కరించి పార్టీని వీడిపోయాడో, కేశినేని నానికి విజయవాడ లోక్సభ సీటు ఇవ్వకపోతే ఆయన అక్కడ పో, ఇక్కడ పో, నువ్వు అసెంబ్లీకి పో, వేరే జిల్లాకు పో అని అంటే ఆయన ఆమోదించే పరిస్థితి కాదు. ఏదైనా ఈ రోజుల్లో ముక్కుసూటిగా, నిజాయితీగా, నీతిగా, ఆదర్శ భావాలు కేశినేని లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఇమడటం కొంత కష్టమే. అది చంద్రబాబు నాయుడు గమనిస్తాడు. చంద్రబాబు నాయుడు సేవా తత్పరతను, ముక్కుసూటితనాన్ని భరించగలడు. జగన్మోహన్ రెడ్డి విమర్శలను తట్టుకోలేడు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఈ పద్ధతి బాగలేదు, ఈ విధానం బాగలేదు, ఇది ఇలా మార్చాలంటే సరే అంటాడు. ఆయన ఏమనుకోడు. జగన్మోహన్ రెడ్డి అవురా నువ్వా నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు, నేను 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను, మీరంతా నా బొమ్మ పెట్టుకొని గెలిచారు ఎమ్మెల్యేలుగా, మీకేం తెలుసు, నా పాదయాత్ర చేస్తే నాకు అన్నీ తెలుసు అని అనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఈనాటికి కూడా ఎంతటి వాడు, ఎవరైనా సాధారణ పౌరుడు, సాధారణ రైతు మంచి సలహా, చిన్న స్థాయి ఉద్యోగస్తుడు సలహా ఇచ్చినా కూడా దాన్ని ఆమోదించి దాన్ని అంగీకరించి అమలు చేసే వ్యక్తి. అందువల్ల కేశినేని నాని ప్రయాణం గురించి అందరూ ప్రపంచవ్యాప్తంగా ఆతృతగా చూస్తున్నారు. ఒక్క విషయం చెప్పాలి ఇక్కడ, కేశినేని చిన్ని ఎన్నడూ కూడా తన అన్న గురించి ఒక్కసారి కూడా ఏమీ విమర్శ చేయలేదు. ఒకటే చెప్తున్నాడు కేశినేని చిన్ని, పార్టీ ఏం చెప్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, అదే నా లక్ష్యం, పార్టీ తెలుగుదేశం పార్టీ ఏది ఆదేశిస్తే చేస్తా, నువ్వు వెళ్ళి మీ అన్నను గెలిపించు, కేశినేని నానికి సీట్ ఇచ్చి నువ్వు గెలిపించన్నా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన కేశినేని నానికి లక్ష్మణుడిలా కేశినేని చిన్ని ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల లాంటి సేవా కార్యక్రమాలకే పరిమితమై ఒక సైనికుళ్ళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనే సంకల్పంతో పనిచేస్తున్నాడు కనుక ఈరోజు ఏదో ఆవేశంతో, కోపంతో కేశినేని నాని నిర్ణయం తీసుకున్న ఒక మంచి వ్యక్తి, ఆదర్శ భావాలు గల వ్యక్తి, రాజకీయాల ద్వారా డబ్బుని పోగొట్టుకున్న వ్యక్తి, రాజకీయాల్లో డబ్బు సంపాదించుకుందామని, కమిషన్లు కొడదామని అటువంటి భావజాలం లేని వ్యక్తి, ఒక మంచి వ్యక్తి. ఈయన వ్యూహాలు, ప్రతివ్యూహాలు, వెన్నుపోటు రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు తెలవని నిజాయితీతో పనిచేసే ముక్కుసూటి కేశినేని నాని. వేచి చూద్దాం ఆయన వైఎస్ఆర్సీపీలో చేరతాడా, చేరితే అక్కడ ఆయన ప్రయాణం ఎలా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ గెలవటం అసంభవం. అసెంబ్లీలే కాదు, పార్లమెంటు కూడా గెలవు. కనుక వ్యతిరేక పవనాలు గమనించి కేశినేని నాని మరి వేచి చూచే ధోరణి బాగుంటుందేమో. ఇప్పుడు పోటీ చేసి ఓటమి చెంది దానికంటే గౌరవప్రదంగా పక్కకు తప్పుకొని వేచి చూచే ధోరణి. ఇప్పటివరకు కేశినేని నాని 10 సంవత్సరాలుగా విజయవాడ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. కానీ ఈ రాజధానికి హాని కలిగించి రాజధాని లేని రాష్ట్రంగా రూపొందించిన జగన్మోహన్ రెడ్డికి ఓటు మాత్రం వేయరు. కేశినేని నాని అంటే అభిమానం, కానీ వాళ్ళు ఫ్యానుకు మాత్రం ఓటేయరు. వాళ్ళందరూ గ్లాస్కా, సైకిల్కా, పువ్వు, కమలం గుర్తు కోటేద్దామని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సిద్ధమవుతున్న తరుణంలో వ్యతిరేక పవనాలు వీస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరటం ఎంతవరకు
కేశినేని రాణించగలడో అని ప్రజలందరూ, తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వేచి చూస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో రాబోయే కొద్ది రోజుల్లోనే మనం చూడబోతున్నాం.